పారేవాగే చంద్రవంక పాల జొన్న తేలెలుక పాల పిట్ట వాలి కులుక ఓ రివ్వు రివ్వున తిరిగే గిరక జామ కొరికే రామశిలక నేల సూపులు నింగి వంక ఎగిరి దుంకే వాన జింక పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందయేల చిందాడే మూవలు వాడరు తూసి మంతమాడనే సెట్టు సేమలే తేనె దూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్న సంబరాలు కూడా మనం వీక్షిస్తూ ఉన్నాము. దాదాపు వేల మంది కళాకారుల నడుమ వందల మంది బతుకమ్మలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఒగ్గు, టప్పు, డోలు, కొమ్మ, కోయ, కోలాటం ఇలా దాదాపు వివిధ జిల్లా నుంచి వచ్చిన కళాకారులంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. శివసత్తుల సిగాలు కావచ్చు, పోతురాజుల విన్యాసాలు కావచ్చు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అదే విధంగా కోలాటం కూడా ఎంతో చక్కగా ఆడుతూ ఉన్నారు. అమరవీరుల స్తూపం వద్ద మొదలైన ర్యాలీ అయితే మనకు దాదాపు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుందనే చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో ట్యాంక్ బండ్ స్టేజ్ వద్ద కూడా చేరుకోనుంది. మనకు స్టాండ్ బండ్ చేరుకున్న తర్వాత మనకు అక్కడ కార్యక్రమాలు ఉండనున్నాయి. ఆ కార్యక్రమాల అనంతరం కూడా మధ్యలో మనకు బతుకమ్మలు పెట్టి కూడా ఎంతో చక్కగా బతుకమ్మ ఆడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే ట్యాంక్ బండ్ అంతా కూడా ఎంతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఎంతో చక్కగా కూడా బోనాలు ఎత్తుకొని చాలా చక్కగా శివశక్తులు డాన్సులు చేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా కళాకారులంతా కూడా వాళ్ళ కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు. మరో ఎత్తు ఏంటంటే ఆడపడుచులంతా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు తీసుకొని వస్తున్న సిచ్యువేషన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు లంబాడి వాళ్ళకి సంబంధించి విన్యాసాలు కావచ్చు, అదే విధంగా కోలాట విన్యాసాలు కావచ్చు, డప్పు, డోలు, కొమ్మ, కోయ ఇలా మన తెలంగాణలో ఎన్ని కళాకృతులు ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున కళాకారులు వాళ్ళ కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 700 పైగా మహిళలంతా కూడా బతుకమ్మలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ట్యాంక్ బండ్ అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు వచ్చే పబ్లిక్ అందరి కోసం కూడా వీక్షించే విధంగా LED స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. LED స్క్రీన్ లో ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు వేషధారణలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక టూరిస్టులు ఎవరైతే ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి బతుకమ్మకు సంబంధించి చూడడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి కూడా దాదాపు మనకు LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సెల్ఫీ స్పాట్స్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా అక్కడ సెల్ఫీస్ దిగడానికి కావచ్చు. అదే విధంగా మరికొద్ది సేపట్లో కూడా VIP కూడా రానుండే అవకాశం ఉండడంతో కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు VIPలు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అనంతరం కూడా ట్యాంక్ బండ్ వద్ద చిన్న చిన్న గ్రూపులుగా ఫామ్ బతుకమ్మ ఆడనున్నారు. ఆ బతుకమ్మ అనంతరం కూడా బతుకమ్మ ఘాట్ దగ్గర బతుకమ్మ నిమజ్జనం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత లేజర్ షో కావచ్చు, LED స్క్రీన్స్ కావచ్చు, దాంతోపాటు 3D బతుకమ్మ ఇట్లా అనేక కార్యక్రమాలు అయితే మనకు ఉండనున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు సంస్కృత కార్యక్రమాలు కావచ్చు, కళాకారుల నృత్యాలు అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నాయి. ఎందరినో ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక బతుకమ్మలు కూడా అంతే విధంగా కూడా వస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఓ రివ్వు రివ్వున తిరిగే గిరక జామ కొరికే రామశిలక నేల సూపులు నింగి వంక తమ చిందు యక్షగాన ప్రదర్శనని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చిండు ఉయ్యాలో చందనపు రంగులు ఉయ్యాలో, చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో చందనపు రంగులు ఉయ్యాలో, వినాచవులకు ఉయ్యాలో కమ్మలయ్యి మహిళా డప్పులు చిందు యక్షగానం తర్వాత మన తెలంగాణ జానపద కళాకారులు పురుషుల డప్పు విన్యాసాలను కూడా మనం చూస్తున్నాం. మధ్య మధ్యలో
పులి వేషాలు మన తెలంగాణకే సిద్ధమైన మన తెలంగాణకే సొంతమైనటువంటి కళారూపాల్ని ఈరోజు మనం ఈ ట్యాంక్ బండ్ వేదికగా చూస్తున్నాం. ఒగ్గుడోళ్ళు, డప్పులు, చిందు యక్షగానం, పులి వేషాలు ఇలాంటి కళారూపాలు మనం గౌరవంగా తిలకిస్తున్నాం. కళాకారులందరూ కూడా ఇక్కడే ఉండాలి, ఎవరు కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళొద్దు. బతుకమ్మల్ని కేవలం ఇద్దరిద్దరు మాత్రమే వరుస క్రమంలో తీసుకొని రావాలి. ఇప్పుడే విచ్చేసినటువంటి గౌరవ సాంస్కృతిక, పర్యాటక, ఆర్కియాలజీ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి ఈ కార్నివాల్ ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తోంది. పెద్దలు సాంస్కృతిక, పర్యాటక, ఆర్కియాలజీ మరియు క్రీడల శాఖ మంత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి ఈ బతుకమ్మ కార్నివాల్ ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తోంది. కృష్ణుడు ఇచ్చిండే ఉయ్యాలో గజ్జల పట్టీలు ఉయ్యాలో, కృష్ణుడు ఇచ్చిండే ఉయ్యాలో గజ్జల పట్టీలు ఉయ్యాలో, అవినా నట్టింట ఉయ్యాలో గల్లు గల్లున మోగే ఉయ్యాలో, అవినా నట్టింట ఉయ్యాలో గల్లు గల్లున మోగే ఉయ్యాలో, వెంకటేశుడిచ్చే ఉయ్యాలో వేయొక్క పగడంబులు ఉయ్యాలో, వెంకటేశుడిచ్చే ఉయ్యాలో వేయొక్క పగడంబులు ఉయ్యాలో, అవినా పాపట్ల ఉయ్యాలో పారిజాతంబులే ఉయ్యాలో, కళాకారులు మెయిన్ వేదిక దగ్గరే ఉండాలి. బంగారు పించాలు ఉయ్యాలో, రామయ్య ఇచ్చిండు ఉయ్యాలో బంగారు పించాలు ఉయ్యాలో, అవ్వినా కప్పుల ఉయ్యాలో నెలవంకలై మెరిసే ఉయ్యాలో, సౌండ్ డిపార్ట్మెంట్ కార్డ్లెస్ మైక్, నెలవంకలై మెరిసే ఉయ్యాలో, మల్లె పూల పొదలు ఉయ్యాలో సన్న జాజులు అల్లి ఉయ్యాలో, మల్లె పూల పొదలు ఉయ్యాలో సన్న జాజులు అల్లి ఉయ్యాలో, పార్వతీ పూజకు ఉయ్యాలో బయలెల్లె పడతులు ఉయ్యాలో, సౌండ్ డిపార్ట్మెంట్ సాంగ్ ఒక్కసారి ఆపండి. సద్దుల బతుకమ్మ ముగింపు వేడుకలకు గౌరవ మంత్రివర్యులు విచ్చేశారు. కళాకారులు తమ ప్రదర్శనలను బ్రహ్మాండంగా నిర్వహించారు. మీరు కొంచెం ముందుకు నడుస్తూ ఉండాలి. బతుకమ్మ ఎత్తుకున్న మహిళలు రావడానికి వీలుగా కళాకారులు ముందుకు నడవాలి. మెల్లమెల్లగా కళాకారులు ముందుకు నడుస్తూ ఉంటే బతుకమ్మ చేబూనిన కళాకారులు అక్కడి దాకా వచ్చారు కాబట్టి అక్కడ ఆగండి. ఒక 10 నిమిషాలు తర్వాత మంత్రి గారు